హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. అయితే బస్సు ప్రమాదంలో చిక్కుకొని పూర్తిగా మంటల్లో కాలిపోయింది. సో మనకు ఆల్మోస్ట్ ఏందంటే 10 మంది అక్కడికక్కడే కన్నుమూశారు. అయితే ఈ ప్రమాదం ఎక్కడ జరిగింది ఏంటనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఆ నోటిఫికేషన్ మీకు ఇక్కడ స్టిక్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి బస్సు, ఈ బస్సే మనకు కాలిపోయింది. సో ఇక్కడ నోటిఫికేషన్ మీకు చూపిస్తాను. ఘోర బస్సు ప్రమాదం, 10 మంది సజీవ దహనం. మార్కాపురంలో జిల్లాలో ఈ మనకు ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. సో ఇక్కడ రాయవరం సమీపంలో ఇక్కడ క్వారీల వద్ద ప్రైవేటు ట్రావెల్ బస్సు టిప్పర్‌ను ఢీకొట్టింది. మంటలు చెలరేగే బస్సు టిప్పరు క్షణాల్లోనే పూర్తిగా దగ్ధమైంది. 10 మంది సజీవ దహనం అయితే అయ్యినట్టు ఇక్కడ నోటిఫికేషన్‌లో అయితే చెబుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం అయితే ఉందని చెప్పేసి కూడా అయితే ఇక్కడైతే చెబుతున్నారు. ఇక్కడ తెలంగాణలోని జగిత్యాల నుండి ఉదయగిరి వెళ్తుందని ఈ బస్సు ప్రత్యక్ష సాక్షులు అయితే తెలిపారు. అందులో మనకు 40 మంది ఉన్నట్లు కూడా తెలపడం అయితే జరిగింది. అయితే ఇంకొక నోటిఫికేషన్ కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ ఆల్మోస్ట్ ఈ బస్సులో 40 మంది ప్రయాణిస్తే 13 మంది సజీవ దహనం అయిపోయారు. అంటే సజీవ దహనం అయితే అయిపోయారు అని చెప్పేసి. అలాగే DNA టెస్ట్ ద్వారా కుటుంబ సభ్యులకు వీరి యొక్క మృతదేహాలను అయితే అప్పగించే పరిస్థితి అయితే వచ్చింది. అయితే ఈ బస్సులో ఆల్మోస్ట్ 41 మంది అయితే ఉన్నట్టుగా ఇక్కడ చెబుతున్నారు. సో ఈ విధంగా అయితే మనకు బస్సుల్లో వెళ్ళేవారు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ విధంగా రీసెంట్‌గా బస్సులు అయితే కాలిపోతున్నాయి. సో జాగ్రత్తగా ఉండండి. బస్సులైనా, ట్రైన్స్ అయినా ఎక్కడ కూడా మీరు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ప్రయాణం అయితే చేయండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. వీళ్ళ ఆత్మలకు శాంతి చేకూరాలి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని తెలియని వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే షేర్ చేయండి. లేదంటే మీ ఇష్టం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.